డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేసిన తర్వాత స్టూడెంట్ లైఫ్స్ ఎలా ఉంటున్నాయి అది తెలుసుకుందాం అని చెప్పి డిజిటల్ బ్రాలీలో మేము స్టార్ట్ చేసిన ఈ సిరీస్ పేరే స్టూడెంట్ స్టోరీస్. ఇవాళ మన స్టూడెంట్ స్టోరీస్లో తన స్టోరీ షేర్ చేసుకోవడానికి మనతో పాటు గణేష్ ఉన్నాడు. సో తన స్టోరీ ఏంటో తెలుసుకుందాం. హాయ్ గణేష్. హాయ్ సార్. చెప్పు గణేష్, లైక్ వే నీడ్ ఆల్ స్టార్ట్. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అసలు డిజిటల్ మార్కెటింగ్లోకి ఎందుకు వచ్చావు, సో ఎలా వచ్చావు? బేసిక్గా నేటివ్ లోకల్ హైదరాబాదీ. సో అందరిలాగే నేను 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ కామర్స్ చూస్ చేసుకున్నాను. కామర్స్ చూస్ చేసుకున్న తర్వాత సో దాని డిగ్రీకి వచ్చాను అనమాట, కంటిన్యూషన్ డిగ్రీ. సో డిగ్రీ తర్వాత ఏంటంటే బిజినెస్ పెడదామన్న ఐడియా ఉండేది. యాక్చువల్ అంటే ఫ్యూచర్లో బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఏది అని పర్టికులర్ లేదు, ఓ బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఓకే. సో బిజినెస్ స్టార్ట్ చేసిన ముందు ఎంబీఏ చేస్తే బాగుంటుంది కదా. ఎంబీఏలో కూడా 3 ఆప్షన్స్ ఉంటాయి, హెచ్ఆర్, ఫినాన్స్ అండ్ మార్కెటింగ్. సో మార్కెటింగ్ చూస్ చేసుకున్నాను. సో అందులో ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ అసలు నువ్వు బిజినెస్ ఎందుకు చేయాలనుకున్నావు? వై నాట్ జాబ్ సైడ్ ఎందుకు వెళ్ళలేదు? అంటే డాడీ నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి బిజినెస్ ఉండేది. సో మనం ఇంట్లో ఎలా పెరుగుతామో అదే ఎన్వైరన్మెంట్ మనకి వస్తుంది. సో డాడీని చూసి సో నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, అంటే ఆడదన్నా ఫార్వర్డ్ చేయాలి, లేదా నేనంటూ నాకు ఒక కొత్త ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలని డాడీని చూసి ఇన్స్పిరేషన్ అనమాట. డాడీని చూసి ఇన్స్పైర్. సో అంతమందికి జాబ్ ఇచ్చి ఒక మంచి కంపెనీ పెట్టాడు కాబట్టి సో నేను అలా పెద్ద అయిన తర్వాత ఒక కంపెనీ పెట్టి ఎంప్లాయీస్లో అలా ఇవ్వాలి అని చెప్పి నాకు ఒకటి ఉండేది. ఓకే. సో దాంతో ఎంబీఏకి వెళ్దాం డిసైడ్ అయ్యి, దాంట్లో కూడా మార్కెటింగ్ మన బిజినెస్కి సూట్ అవుతుంది కాబట్టి అని సో అలా అట్రాక్ట్ అయ్యాను. బేసిక్గా నాకు అట్రాక్ట్ అవ్వడం పాయింట్ అది, మార్కెటింగ్ చేద్దామని. ఓకే. సో అందరిలాగానే ఉంటుంది, చుట్టాల్సైనా ఎవరైనా ఎలా ఉంటుంది మార్కెటింగ్ అంటే అందరికి తెలిసింది ఓ సేల్స్ బాయ్, ప్రతి ఇంటికి వెళ్ళి పాంప్లెట్ ఇస్తే డీతేరా, అది ఎందుకురా అన్నట్టు సజెస్ట్ చేశారు. సో నాకు డైలాగులో స్టార్ట్ చేశాను, ఏంటి అందరు ఇంత డిస్కరేజ్ చేస్తున్నారు. నా ఇంట్రెస్ట్ ఉండేది కానీ ఒక పాయింట్లో మనకి డౌట్ వస్తుంది కదా, నేను చూసింది కరెక్టా కాదా ఏంటిది అని చెప్పి. సో అలా డైలామాల్లో ఉన్నాను. సో సర్లే నేను చూస్ చేసుకున్నాను, మా ఇంట్రెస్ట్ బట్టి వెళ్ళిపోదామని వెళ్ళిపోయా. ఓ పాయింట్ వచ్చిందో అనిపించింది, ఉట్టి మార్కెటింగ్ కాకుండా దాని యాడ్ ఆన్ స్కిల్ ఏదన్నా ఉంటే బాగుంటుంది కదా. ఓకే. ఇక్కడ ఒకటి, సో అందరూ డిసెంకరేజ్ చేసినప్పుడు మార్కెటింగ్ వద్దని నీకు నచ్చిన స్కిల్ అని చెప్పి వెళ్ళిపోయి బాగానే ఉంది. బట్ ఆ పాయింట్లో వాట్ డిడ్ యువర్ పేరెంట్స్ సే? సో బయట వాళ్ళు ఏమో వద్దంటున్నారు, నీకేమో మార్కెటింగ్ చేయాలండి. హౌ డిడ్ యువర్ పేరెంట్స్ రియాక్ట్ అంటే? బయట వాళ్ళు చాలా మంది చెప్తారు, ఎండ్ ఆఫ్ ది డే నీ పాయింట్ ఏంటన్నా, ఐ విల్ స్టక్ ఆన్ విత్ మార్కెటింగ్ అన్న. సో కంటిన్యూ చేయన్నారు. స్టార్ట్ చేసాం, అంత అయింది. సో ఒక పాయింట్ వచ్చిందో అనిపించింది, ఉట్టి మార్కెటింగ్ కాకుండా ఇంకో యాడ్ ఆన్ స్కిల్ ఉంటే ఏది బాగుంది. సో నేను కాలేజ్ స్టార్ట్ అయ్యి ఒక ఫస్ట్ సెమిస్టర్ అయినప్పటి నుంచి నేను ఇలా ఇవ్వడం మొదలెట్టాను ఫ్రెండ్స్ ద్వారా. అలా డిజిటల్ మార్కెటింగ్ ఉందిరా కోర్స్ ఉంది, సో మనకి సూట్ అవుతుందేమో, మనం జాయిన్ అయితే బెస్ట్ కదా అని చెప్పి సజెస్ట్ చేశారు ఫ్రెండ్స్. సో వాళ్ళతో పాటు నేను వెళ్ళాను, ఫస్ట్ సెమిస్టర్ అయిన తర్వాత వెళ్ళి అడ్మిషన్ తీసుకున్నాం, అంతే అయింది. ఒక రీజన్తో వాళ్ళు డ్రాప్ అయ్యారు. సో మనకు ఎవరు లేడు కదా అని నేను ఇంకా సర్లే అని చెప్పి నేను స్టాప్ అయ్యాను. ఓకే. గ్రూప్గా వెళ్ళారు, వాళ్ళు ఆగిపోయారు కదా, నువ్వు కూడా? నేను ఆగిపోయాను, నాకు అంత ఇంటెన్షన్ లేకుండే, వాళ్ళతో పాటు వెళ్దాం కదా వెళ్ళా. బేసిక్గా స్టాప్ అయ్యారు, నేను కంటిన్యూ చేయలేదు. కలిసి జాయిన్ అయ్యారు, కలిసి ఆగిపోయాము, అదొక స్టోరీ. దాని తర్వాత ఐలాండ్, దాని తర్వాత కరోనా వచ్చింది. లాస్ట్ 3 సంవత్సరాలు ఆ కరోనానే అయిపోయింది, కాలేజ్కి వెళ్ళకుండా ఎగ్జామ్స్ అయిపోయి అదంతా అయిపోయింది. ఇప్పుడు ప్లేస్మెంట్స్ కూడా ఏం రాలేదు. సో బేసిక్గా కోవిడ్ వల్ల ప్లేస్మెంట్స్ అవి రాలేదు, కాలేజ్ అయిపోయింది. ఎడ్యుకేషన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి ఎక్కడికి వెళ్ళినా ఎడ్యుకేషన్ అయిపోయింది, మరి జాబ్ ఎప్పుడు పేరెంట్స్ అడగకపోయినా సో వాళ్ళకి ఉంటుంది కదా, ఇంత పెట్టి చదివిపించావు నెక్స్ట్ ఏంటి, జాబ్ చేయాలి కదా అన్నట్టు ఉంటుంది. బట్ నువ్వు ముందే కన్వే చేసావు కదా, లైక్ యూ సెడ్ యువర్ ఇంట్రెస్ట్ వాజ్ ఇన్ టు బిజినెస్. మా డాడీ కండిషన్ ఏం పెట్టారంటే, నువ్వు మినిమం 3 to 4 years నువ్వు జాబ్ చేయాలి కంపల్సరీ. ఆ జాబ్ చేసిన తర్వాత బిజినెస్ పెట్టుకో. ఓకే. కానీ డైరెక్ట్ బిజినెస్ కాదు, ఫస్ట్ నువ్వు జాబ్ చేయాలి ఎక్కడైనా. దట్ వాజ్ యువర్ ఫాదర్స్ కండిషన్. అంటే నువ్వు కంపల్సరీ ఒక 3 to 4 years నువ్వు నలగాలి, నువ్వు డైరెక్ట్ వస్తే కుదరదు అని చెప్పి. అలా టైం అవుతుంది, 1 year, కరోనాలో 1 year అయిపోయింది, ఫస్ట్ వేవ్ అయిపోయింది, అంత అయిపోయింది. అడుగుతారు కదా జనరల్గా, ఎడ్యుకేషన్ అయిపోయింది, జాబ్ ఏంటి మరి, జాబ్ ఎప్పుడు అని. సో నాకు అప్పుడు ఐడియా వచ్చింది, అప్పుడు ఏదో నేర్చుకుందామని స్కిల్ అదే వదిలేసాను కదా, ఇప్పుడు ఎందుకు నేర్చుకోవద్దు, యాడ్ ఆన్ స్కిల్లే కదా. మా సిస్టర్కి ఇలా కన్వే చేశాను అనమాట, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అనుకుంటారా, నీ సజెషన్ ఏంటి అంటే, బాగానే ఉంటుంది, మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు యాక్చువల్గా, సో ఒకసారి నేను మాట్లాడి కనుక్కుంటాను అని చెప్పి రవివర్మ సార్తో ఫ్రెండ్స్ అనమాట ఇద్దరు. సో కనుక్కున్నారు, ఆడియోలా ఎంబీఏ చేశాడు మార్కెటింగ్, సో నేర్చుకుందాం అనుకుంటున్నాడు, ఎలా ఉంటుంది ఫ్యూచర్ అంట బాగానే ఉంటుంది అని సజెస్ట్ చేశారనమాట. సో అలా రవివర్మ సార్కి నన్ను పరిచయం చేశారనమాట మాకే. ఓకే. సో అలా వచ్చి నేను సార్తో మాట్లాడాను, సో ఇలా బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను, నేను ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, ఎంబీఏ చేశాను, ఎలా ఉంటుంది అంటే బాగానే ఉంటుంది అని చెప్పి మోటివేషన్ ఇచ్చి జాయిన్ చేయించారు అనమాట. జాయిన్ అయ్యి 1 month అయ్యింది. 1 month తర్వాత మళ్ళీ బ్రేక్.
దేనికి మళ్ళీ బ్రేక్? సారి కరోనా వచ్చింది, సెకండ్ వేవ్ వచ్చింది, మళ్ళీ అలా 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 ఆ ప్రాసెస్లో 8 months అయిపోయింది. 8 months తర్వాత మళ్ళీ బ్యాచ్ స్టార్ట్ అయింది. సో మాదే అనుకుంటే ఎంత లాంగెస్ట్ బ్యాచ్ అనమాట, 1 month 8 months అయింది. సో అలా ఫస్ట్ ఆఫ్లైన్లో స్టార్ట్ అయింది, ఆన్లైన్లో అయింది. సో అలా అంతా అయిపోయింది, నేర్చుకున్నాం కానీ బ్రేక్స్ నేర్చుకున్నాం. సో మాకు అంత పర్ఫెక్ట్గా రాలేదన్నమాట. సో మేము అనుకున్నాం డైరెక్ట్ జాబ్స్కి వెళ్ళే బదులు ఇంటర్న్షిప్ నేర్చుకుందామని సార్ని అడిగాం. సార్ మేము ఇంటర్న్షిప్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్తే ఇంటర్న్షిప్ ఇచ్చారు. అలా 2-3 months చేసాం అనమాట. పర్ఫార్మెన్స్ అంతా బాగుంది. మాకు సార్ ఆఫర్ ఇచ్చారనమాట, ఫుల్ టైమ్గా చేస్తావా మన కంపెనీలో అన్నారు. ఓకే సార్ చేస్తాను అంటే, బయట కంపెనీ కన్నా ఇక్కడ కంపెనీ చేయడం ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ. ఓకే సార్ అని చెప్పి జాయిన్ అయ్యాను. అలా జాయిన్ అవుతూ మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1.5 year వరకు కంప్లీట్ అయ్యాయి ఈ కంపెనీలో. ఓకే ఫైన్. సో జాయిన్ అయిన తర్వాత వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ? ఏం చేయమన్నారు అసలు? లైక్ వన్స్ యూ గెట్ ఇన్ టు జాబ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, సో ఏం చేయాల్సి వచ్చింది ఫస్ట్ నా స్టార్ట్ అయింది బ్యాక్లింగ్స్, ఆఫ్ పేజ్ స్టార్ట్ బ్యాక్లింగ్స్ బిల్డ్ చేయడంతో స్టార్ట్ ఓకే. ఫస్ట్ ఒక 2 months దాని నుంచి అయిపోయింది. అంటే మెల్లమెల్లగా స్టార్ట్ చేసాము. ఫస్ట్ బ్యాక్లింగ్స్తో స్టార్ట్ చేసాము. బ్యాక్లింగ్స్ తర్వాత ఆన్ పేజ్ చెప్పారు. మెల్లమెల్ల ఒక్కొక్క స్టేజ్ నుంచి ఒక సైట్ హ్యాండిల్ చేసే వరకు వచ్చాను. అంటే స్టార్టింగ్ నుంచి హ్యాండిల్ చేసే స్టేజ్కి వచ్చాను. కంప్లీట్ మొత్తం హ్యాండ్ ఓవర్ ఫస్ట్ ఇవ్వలేదా? ఫస్ట్ ఇవ్వలేదు. ఒక్కొక్క స్టేజ్ కింద ఒక్కొక్క స్టేజ్ బిట్స్ అండ్ పీసెస్గా నేర్పించారు. అన్నీ పర్ఫెక్ట్ అయిన తర్వాత నన్ను హ్యాండిల్ చేయమని ఒక సైట్ ఇచ్చారు. ఓకే. సో ఇప్పుడు ఆ సైట్లో ఏమేమి హ్యాండిల్ చేస్తూ ఉంటారు జనరల్గా? బేసిక్గా నేను చూసుకునేది SEO గురించి, బేసిక్గా కోల్డ్ రెస్పాన్సిబిలిటీ. ఓకే. ఫస్ట్ కీవర్డ్ రీసెర్చ్ చేస్తాను. కీవర్డ్ రీసెర్చ్ చేసిన తర్వాత కంటెంట్ రైటర్ ఉంటాడు. కంటెంట్ రైటర్కి ఈ గైడ్లైన్స్లో రాయాలని చెప్పి నేను ఫీడింగ్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డెవలపర్ ఉంటాడు మనకి. సో నాకు ఈ స్టైల్లో కావాలి, సో ఇవి ఇలా డిజైన్స్ ఉండాలని చెప్పి డిజైనర్కి ఇస్తాను. సో వాళ్ళిద్దరు చేసిన తర్వాత కంటెంట్ అప్డేట్ చేస్తాం దాంట్లో సైట్లో. కంటెంట్ అప్డేట్ చేసిన తర్వాత ఆన్ పేజ్ చేస్తాం మొత్తం. ఆన్ పేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏముంటుంది, గూగుల్లో ర్యాంక్ చేయాలి. ఆఫ్ పేజ్ ఉంటుంది. దాంతోపాటు సోషల్ మీడియా టీమ్ ఉంటుంది, టీమ్కి కూడా చెప్తాం చేయాలి. బేసిక్గా SEO వాడు ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్స్తో కనెక్ట్ అయ్యి వర్క్ చేయాలన్నమాట. ఓకే. సో అందరినీ హ్యాండిల్ చేస్తూ వర్క్ చేయాలి. సో ఒక సైట్ హ్యాండిల్ చేస్తున్నాం అంటే కంప్లీట్ SEOకి. సో ఎవరెవరితో కమ్యూనికేట్ చేస్తున్నాను? యువర్ కమ్యూనికేటింగ్ విత్ కంటెంట్ రైటర్, డెవలపర్, సోషల్ మీడియా మేనేజర్, సేల్స్ డిపార్ట్మెంట్తో కూడా. వై సేల్స్ డిపార్ట్మెంట్? అంటే సేల్స్ డిపార్ట్మెంట్ ఏంటంటే సేల్స్ డిపార్ట్మెంట్ కాల్స్ వస్తాయి. సో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అక్కడ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని అది మన సైట్లో ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే వాళ్ళు ఫోన్ చేసి అడిగే బదులు వాళ్ళు డైరెక్ట్ సైట్లో. ఓకే. సో బేసిక్గా అన్ని డిపార్ట్మెంట్స్తో పాటు కమ్యూనికేట్ చేసి దాన్ని బేసిస్గా మీరు వెబ్సైట్ అనేది కంప్లీట్గా డిజైన్ చేయడం కానీ దానికి SEO చేయడం కానీ చేస్తారు. ఓకే ఫైన్. సో హౌ డస్ యువర్ డైలీ schedule looks like? సో రోజు లైక్ వాట్ ఈస్ యువర్ స్కెడ్యూల్? మార్నింగ్ ఏ టైంకి మొదలు పెడతారు? 10 o'clock స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రాగానే కంప్లీట్ అయిన సైట్ అయితే దాని ర్యాంకింగ్స్ ఏంటి అని ఉంటుంది. ఆడిట్ చేస్తాం ఎగ్జిస్టింగ్ సైట్స్. ఆడిట్ చేస్తాం. ఆడిట్ చేసి ఎక్కడెక్కడ ఏదైతే ఫాల్ట్స్ ఉన్నాయో అవన్నీ రెక్టిఫై చేస్తుంటాం. కంటెంట్ సైడ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే కంటెంట్ రైటర్కి ఇచ్చి ఇది కొద్దిగా రీరైట్ చేయండి, ఇది ఇక్కడ ల్యాగ్ అవుతుందని. డెవలప్మెంట్ సైడ్ ఏమన్నా ఉంటే డెవలపర్కి చెప్పి ఫిక్స్ చేయండి అని చెప్తాం. అది అయిపోయిన తర్వాత ఆఫ్ పేజ్ టీమ్ ఉంటుంది. ఆఫ్ పేజ్ వాళ్ళకి ఏ బిల్డ్ చేయండి, ఇక్కడ కాంప్యూటర్ నుంచి లింక్స్ బిల్డ్ చేయండి, లేకపోతే అది చేయండి. దాని తర్వాత లాస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ అసలు గూగుల్లో ర్యాంక్ అవుతుంటే మన టాప్ వాడు ఉంటాడు. ఫస్ట్ వాడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు మనకన్నా పైన ఏదో చేస్తున్నాడు కదా, కాంపిటేటర్ అనాలిసిస్ చేస్తారు. కాంపిటేటర్ ఏం చేస్తారు, సో వాడు ఏం స్ట్రాటజీ వాడుతున్నాడు, మనం ఏం వాడచ్చు. సో ఇవన్నీ కూడా మీరు కోర్సులో నేర్చుకున్నారా? కోర్సులో నేర్పిస్తారు, కాకపోతే ప్రాక్టికల్గా చేయాలంటే ప్రాజెక్ట్ మీద వర్క్ చేయకుండా ప్రాజెక్ట్ ఉంటుంది. అంటే థియరీ అంతా వస్తుంది, కాకపోతే మీరు ప్రాక్టికల్గా చేస్తేనే ఇంటర్న్షిప్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. సో యూఆర్ బేసికల్లీ హ్యాండ్లింగ్ టీమ్ మేనేజ్మెంట్ చేస్తూ యూఆర్ కమ్యూనికేటింగ్ విత్ ఎవ్రీబడి అండ్ డూయింగ్ SEO. ఓకే ఫైన్. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అసలు మనం ఎందుకు జాయిన్ అయ్యాం, అసలు డిజిటల్ మార్కెటింగ్లోకి ఎందుకు వచ్చామో, ఇదంతా హెక్టిక్గా ఉంది, అలాంటి ఫీలింగ్స్ ఏమైనా వచ్చినాయి ఎప్పుడన్నా? ఫ్రాంక్లీ రాలేదు. ఆ స్టేజ్ వరకు ఇంకెళ్ళలేదు. ఒక ఫ్యూచర్లో ఏంటంటే చెప్పలేను. ఓకే. ప్రజెంట్ దానికి అంత అనిపించలేదు. అంటే ఎందుకు వచ్చామని అంటే ఒక్కసారి ఫ్రస్ట్రేషన్ వస్తుంటుంది, ఎందుకంటే అన్ని రూల్స్ అన్ని బాగానే చేస్తాం, అన్నీ చేస్తాం. ఒకసారి ర్యాంకింగ్స్ అంటే SEO అంటే ముందు పేషెన్స్ ఉండాలి. మనం సైట్ పెట్టి ఇప్పుడు తొడగొట్టామనగానే ర్యాంక్ అవ్వదు, అది మినిమం 6 months ఉంటుంది. ఒక్కొక్కసారి మన సైడ్ నుంచి అన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ అది ఒక్కొక్కసారి ర్యాంక్ అవ్వదు, ఫ్రస్ట్రేషన్ వస్తుంటుంది. దాని తర్వాత
మనకి రియాలిటీ తెలుసు కాబట్టి ఇదంతా హౌ డు యూ హ్యాండిల్ ద ఫ్రస్ట్రేషన్? ఫస్ట్ చేస్తాను హ్యాండిల్ అంటే ఫస్ట్ చూసుకుంటాం అసలు అంటే మన సైడే మన మిస్టేక్స్ ఉన్నాయా మొత్తం చెక్ చేసుకుంటాం, ఏదన్నా రెక్టిఫై చేసుకునే ఉంటే రెక్టిఫై చేసుకుంటాం, అన్నీ కరెక్ట్ ఉంటే రీచ్ చేయాలి. యూఆర్ మేనేజింగ్ టీమ్ అండ్ అందరితో కమ్యూనికేట్ అవుతున్నావు కదా, సో ఇనీషియల్గా నిన్ను గైడ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో వెన్ యూఆర్ వర్కింగ్ ఒక్కడే సొంతంగానే చేసావా మొత్తం అంతా కూడా ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడు, ఈజ్ దేర్ సమ్వన్ గైడింగ్ యూ? రవివర్మ సార్ ఉన్నారు, మళ్ళీ నా సీనియర్స్ అంటే మా ముందు బ్యాచ్ సీనియర్స్ ఉంటారు కదా వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు. వాళ్ళు సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎవరైతే వాళ్ళు గైడెన్స్ తీసుకొని అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి అంటే కోర్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంటెలిజెంట్ చేస్తే ప్రతి ఒక మెంటర్కి అసైన్ చేస్తారనమాట బేసిక్గా. సో ఆ మెంటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మనకి ఫస్ట్ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే స్టార్టింగ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. మనం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనల్ని మెంటర్ చేసి ఇంకో టీమ్కి హ్యాండిల్ చేయమంటాడు. నెక్స్ట్ వచ్చే బ్యాచ్ చేస్తాం. సో అలా సర్కిల్ బేసిక్గా సీనియర్స్ విల్ మెంటర్ జూనియర్స్ అండ్ వన్స్ యూ బికమ్ ఏ సీనియర్ వాళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అలా సర్కిల్ నడుస్తూ ఉంటుంది. సో ఆన్ ఏ హోల్ హౌ డూ యూ థింక్ లైక్ ఎప్పుడైతే నువ్వు మార్కెటింగ్ అనుకున్నావు, డిగ్రీ అయిపోయిన తర్వాత మార్కెటింగ్ తీసుకుని డెసిషన్ తీసుకున్నప్పుడు, సో డూ యూ స్టిల్ థింక్ దట్ ఈస్ ద రైట్ డెసిషన్ దట్ యూ హ్యావ్ టేకెన్? ఎస్ ఐ థింక్. ఓకే, వై? అంటే బేసిక్గా నా ఇంట్రెస్ట్ అది. బేసిక్గా నువ్వు ఎంబీఏ జాయిన్ అవుతున్నప్పుడు యూ సెడ్ యువర్ రిలేటివ్స్ వర్ ఫోర్సింగ్ యూ టు జాయిన్ అదర్ కోర్సెస్ లైక్ ఫినాన్స్ కానీ హెచ్ఆర్ కానీ, బట్ యూ టుక్ ఏ డెసిషన్ టు గెట్ ఇన్ టు మార్కెటింగ్. సో ఆ రోజు ఆ డెసిషన్ తీసుకున్నందుకు ఆర్ యూ సాటిస్ఫైడ్ టుడే? వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఓకే, వెరీ మచ్ సాటిస్ఫైడ్. అంటే అందరిలాగే నాకు మిస్కమ్యూనికేషన్ ఉండే, అంటే మార్కెటింగ్ అంటే పాంప్లెట్ పంచడం, మార్కెటింగ్ సముద్రంలో జస్ట్ ఒక డ్రాప్ లాంటిది అది. మార్కెటింగ్నే చాలా వెయిన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. సో డిజిటల్ మార్కెటింగ్ నాట్ లెస్ దాన్ కార్పొరేట్. అంటే ఆ రేంజ్ శాలరీ లైక్ స్టార్టింగ్లో ఉండవు, కానీ దానికన్నా తక్కువేం కాదు ఇది. ఓకే, కార్పొరేట్ లైఫ్తో ఈక్వల్గా ఉంటుంది లైఫ్ కూడా. సో వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాం? లైక్ రైట్ నో యూఆర్ వర్కింగ్ యాజ్ ఏ SEO, సో ఆల్రెడీ 1.5 year అయిపోయింది. సో యువర్ ఫాదర్ గివ్ యూ లైక్ 4 years ఆఫ్ టైమ్. సో 4 years, ఐ మీన్ టైం కాదు, ఈస్ పుషింగ్ యూ టు వర్క్ ఫర్ 4 years. ఐ నో హీల్ బీ హ్యాపీ ఈవెన్ దో ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఫర్ లాంగ్, ఇంకా 5-6 years చేస్తాను, ఐ థింక్ హీల్ బీ హ్యాపీ. బట్ అగైన్, సో ఆఫ్టర్ 4 years వాట్ ఆర్ యువర్ ప్లాన్స్? ఇట్ ప్రజెంట్ ఐ విల్ కంటిన్యూ యాజ్ అంటే ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తాం డిజిటల్ మార్కెటింగ్. ఎక్స్ప్లోర్ చేయాలి చాలా ఉంది, అంటే ఉట్టి SEOతోనే అంటే కాదు, ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఒక 2-3 years ఆ ఎక్స్ప్లోర్తోనే అయిపోతుంది దాన్ని. ఓకే, ఐఎమ్ సెట్టింగ్ ఎ బిజినెస్, ఇట్ రియలీ హెల్ప్ఫుల్. సో బేసిక్గా నెక్స్ట్ 2-3 yearsలో ఏం ఎక్స్ప్లోర్ చేస్తావో దాన్ని బట్టి నువ్వు ప్లాన్ చేసుకుంటావు బేసిక్గా. సో యూ డోంట్ హ్యావ్ అంటే బిజినెస్ అనేది ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు ఉంటుంది. సో ఆన్లైన్ బిజినెస్ చేయాలంటే కంపల్సరీ డిజిటల్ మార్కెటింగ్ ఉంటేనే, అంటే వేరే టీంతో చేసుకోవచ్చు, కానీ ఆడికి చెప్పాలన్నా ఫస్ట్ మనకి ఆడి ఏం చేస్తారో మనకి తెలియాలి కదా. సో అలా. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ బిజినెస్ ప్లాన్స్. అది గైస్, సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ మిస్టర్ గణేష్. సో తను MBA బ్యాక్గ్రౌండ్తో హీ డిడ్ హిస్ MBA ఇన్ మార్కెటింగ్, అండ్ అది అయిపోయిన తర్వాత ఈ మూవ్ ఆన్ టు డిజిటల్ మార్కెటింగ్. కోర్స్ చేసేటప్పుడు దేర్ ఆర్ మల్టిపుల్ బ్రేక్స్ డ్యూరింగ్ ద కోర్స్ బికాస్ ఆఫ్ కోవిడ్, తనకి బ్రేక్స్ వచ్చినాయి. And then he came into the internship. So internship దగ్గర నుంచి he got into full-time job. And then right now he's working as a SEO and he's communicating with all the team and he's happy with his job right now. Okay. So ఒకవేళ మీరు కూడా పూర్తి స్థాయిలో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం, లైఫ్లో సెటిల్ అవుదాం అన్న ఉద్దేశం ఉంటే కనుక ఖచ్చితంగా డిజిటల్ బ్రాలీలో జాయిన్ అవ్వండి. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రాలీ.